పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో కారంపూడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పంగులూరి చిన్న వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఒప్పిచెర్ల వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పిన్నెల్లి బ్రదర్స్ పై అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపి నేటికి 50 రోజులు అవుతుందని, అకారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న పిన్నెల్లి సోదరులకు త్వరగా బెయిల్ మంజూరు అవ్వాలని వారు కోరారు. పుణ్యం చేసినా జయం జరుగుతుంది. అలాగే మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బెయిల్ రావాలని మేమందరం పూజ చేస్తాం. వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు బెయిల్ మీద రావాలని తొందరగా పూజ చేస్తాం. అక్రమ కేసులో అన్యాయంగా అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరుడు వెంకటరామిరెడ్డి గారు నేటికి 50 రోజులు అవుతుంది వాళ్ళని రిమాండ్కి పంపించి. ఇంతవరకు ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా కానీ కొట్టేస్తున్నారు. దాని కారణంగా ఈరోజు పుణ్యదినం అని చెప్పేసి పార్టీ నాయకులు, పెద్దలు, అందరూ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళిద్దరికి త్వరగా బెయిల్ రావాలని కోరుకోవడం జరిగింది. ఏకాదశి సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామిరెడ్డి గారు అక్రమ కేసులు పెట్టింది కాబట్టి ఆ బెయిల్ రావాలని ఇవాళ వీర బ్రహ్మేంద్ర స్వామి గుళ్ళో ఒప్పిచెర్ల గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పూజా కార్యక్రమం జరపడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల తొందరగా బెయిల్ వచ్చి మా అందరిలో కలిసి తిరగాలని వీరబ్రహ్మసాగరి కోరుకుంటున్నాము. అలాగే తిరుపతి లడ్డు కూడా అలాగే ఉపయోగం చేశారు కాబట్టి అది కూడా కోర్టులో జగన్ గారికి యాన్మల్ కొవ్వు లేవదని చెప్పి హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఇలాగ ఇది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇది కూడా నేను స్వచ్ఛంగా బయటకు వచ్చి అందరితో కలిసి పార్టీని బలోపేతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. బెయిల్ రావాల్సిన సందర్భంగా సంపూర్ణ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూజ చేయించినాం. పంగులూరు చిన్న నరసయ్య గారు గౌరవనీయులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, గౌరవనీయులైన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారికి అక్రమ కేసుల్లో అన్యాయంగా అక్రమంగా మామూలుగా ఏ తప్పు చేయకపోయినా మామూలుగా ఏ నిరుపయోగంగా చట్ట పరిధిలో లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నిరసిస్తూ త్వరగా మామూలుగా వాళ్ళకి బెయిల్ రావాలని